Sir, preparing sir, alright? Ma, Shalwa. Okay. Shalwa. Sir, alright, paring sir. Okay sir. No, Murugappanna. எங்க இருக்கான் அண்ணையா அண்ணையா சார் சார் இப்படி பாருங்க நிக்கிறேன். ஓகேண்ணா முருகப்பண்ணா எங்க இருக்கான் போதுமா சார் அப்படியே பாருங்க சார் ஓகே சார் ஓகே சார் ஓகே சார் కొంచెం రామండి నమో కార్ ఉంటాయి పక్కన ఓకే సార్ ఓకే ఓకే మేడం ఓకే అమ్మ కూడా సంబంధి కార్పొరేట్ అన్న రాహుల్ ఓకే అండి రాహుల్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ సార్ ఇలా చూడండి సార్ ఓకే సార్ పుట్టిరా రండి సార్ కొంచెం సార్ సార్ మీరు కొద్దిగా వెనక్కి మీరే ఓకే సార్ ఇವರು కార్పొరేట్ ఓకే రాజశేఖర్ குரு நீதான்
హలో వీడియోగ్రాఫర్ సైడ్ మోహన நகரம் அப்படி பக்கம் ஒரே நிமிஷம் కొంచెం ఇక్కడ కొంచెం பத்தாயிடுச்சு நோ 10 16 வருது ஓம் போர் பவசோ ஹே ஓம் ஸ்ரீ கோடி கோயோரஹ யோதாஜுமா போலோ அவன் தம்ம போர் பவசோ எல்லேரி நாத்துக்கு இங்க இருக்கு எல்மேன்
महाराजानी సార్ మేడం మేడం ఓకే సార్ స్వామి 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 చూడాలి ఏదైనా ప్లేట్ కూల్ ప్లేట్ ప్లేట్ அதில் பெரிய பிளேட் ஆமாம் స్వామి కొంచెం వెనక్కి தேங்காய் கொடு தேங்காய் எங்க தேங்காய் கொடு நம்ம தேங்காய் உடைக்கணும் அப்புறம் ஆற்று கொடு సురేషణ సురేషణ సైలెంట్ ఇద్దరు ఆయన పోయి గరడ వేసిన తెలుసా మస్తానండి దిగు కింద దిగు
ఆపోజిట్ లైట్ ఏడు పెట్టదండి కొద్దిగా ఇంకా ముందర అయిపోయింది మరుదుబాండి బ్రదర్స్ వాళ్ళ పేరు మీద పార్క్ పెట్టడానికి మరియు వాళ్ళిద్దరి అన్నదమ్ముల మరుదు పెరి మరుదు చిన్న మరుదు సోదరుల స్టాచ్యూ పెట్టడానికి అడిగిన వెంటనే మాకు దగ్గరుండి ఈ యొక్క కార్యక్రమాన్ని 1 నెలలో పూర్తి చేసి మాకు ఇప్పించిన నా గాడ్ ఫాదర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి మరియు నా శ్రేయోభిలాషి మిథున్ రెడ్డి గారికి మరియు మా చిత్తూరు ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు గారికి మరియు చిత్తూరు కలెక్టర్ గారికి మా మున్సిపల్ కమిషనర్ అరుణమ్మ గారికి మా మేయర్ అమృత కృతజ్ఞతలు. చాలా సంతోషం. ఈరోజు మా యొక్క చాలా రోజుల కోరికను దగ్గరుండి నెరవేర్చినారు. ముఖ్యంగా మా జగనన్నకి చాలా థ్యాంక్స్. మొన్న 2వ తేదీ జగనన్నని పోయి కలిసినప్పుడు నేను చెప్పినా మిత్రులన్న ఈ మరి చేసి ఇచ్చాడు. అట్లే మాకు కమిటీ భవన్ కూడా జాగా కావాలంటే జగనన్న వెంటనే మిత్రుని దగ్గర మీరు దగ్గరుండి అది చేసి అట్లా అని చెప్పారు. జగనన్నకు మేము ఎప్పుడు రుణపడి ఉంటాము. ఇది నిజంగా అది ఆయన ఒక జాతికి సంబంధించిన వ్యక్తి కాదు, దేశ నాయకుడు ఆయన. కాబట్టి అందులో మాకు చాలా సంతోషం. వాళ్ళకి మాకు దగ్గరుండి ఇంత తొందరగా ఈ యొక్క జాగాని ఇచ్చి ఈ యొక్క స్టాచ్యూని పెట్టేదానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. థ్యాంక్ యూ. ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ ఒక మంచి ప్లేస్ని ఏర్పాటు చేసి దేశం కోసం, స్వాతంత్రం కోసం ఎంతోమంది సమరయోధులు పోరాటాలు చేశారు. అందులో భాగంగా చిన్న మరుదు, పెద్ద మరుదు అనే సోదరులు ఇద్దరూ కలిసి ఎన్నో త్యాగాలు చేసి ఆఖరికి వాళ్ళు ఉరికి కూడా బలై అటువంటి త్యాగం చేసిన సోదరులు ఇద్దరిని కూడా మన చిత్తూరు పట్టణంలో ఈరోజు మన బుల్లెట్ సురేష్ గారి ఆధ్వర్యంలో మరి మొదలయారు సంఘం, తమిళ సంఘం అందరూ కూడా కలిసి
చిత్తూరు నగరంలో ఉన్న నాయకులు అందరూ కూడా కలిసి మన పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి సహాయ సహకారాలతో ఈ యొక్క స్థలాన్ని కూడా దీనికి ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఆయన కూడా మేమందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి అందరూ కార్పొరేషన్లో ఉన్న కమిషనరు, మేయరు, అదేవిధంగా సురేష్, మిగతా ఈ స్వాతంత్ర సమృద్ధి వారసులు అక్కడి నుంచి కూడా తిరుపతి నుంచి కూడా వచ్చారు, ఉదయం నుంచి కూడా వాళ్ళకు కూడా ఇంకా చాలామంది వచ్చారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇటువంటి వాతావరణంలో ఇటువంటి ప్రజల కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన అన్నదమ్ముల్ని, మరొక సోదరుల్ని ఇక్కడ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఈ చిత్తూరు పట్టణానికి మన పొరుగు రాష్ట్రంలో ఉన్న తమిళనాడు రాష్ట్రంలో అక్కడున్న మన సోదరులు, ఇక్కడున్న తమిళ సోదరులు కూడా చిత్తూరు నియోజకవర్గంలో ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇది జ్ఞాపకార్థంగా ఎప్పటికి కూడా మన బుల్లెట్ సురేష్ గారి ఆచరణలో ఇది నిలిచిపోతుందనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ చాలా సంతోషం అనేసి కూడా తెలియజేస్తున్నాను. என் பேர் ராமசாமி. நான் மாமன்னர் மருதுபாண்டியருடைய 7வது தலைமுறை. மாமன்னர் மருதுபாண்டியர் அவர்கள் அங்கே சிவகங்கை மாவட்டத்தில் ஆட்சி புரிந்தார்கள். அவர் 1780 to 1801 வரைக்கும் மத நல்லிணக்கத்துடன் அவங்க ஆட்சி புரிந்தாங்க. எல்லா மதத்தினருக்கும் சரிசமமாக அனைவருக்கும் முஸ்லீமுக்கு சர்ச்சு கட்டி கொடுத்து, கிறிஸ்டின் சர்ச்சு மசூதிகள் கட்டி கொடுத்து, மற்ற அனைத்து சமுதாயத்தினையும் அதாவது அவர்களை உருவாக மதித்து அவர்களுக்கு நல்ல ஒரு ஆட்சியை புரிந்து கொடுத்தார்கள். அவர்கள் இந்த நாட்டினுடைய விடுதலைக்காக ஜம்புத்தீவு பிரகடனத்தை ஒன்று அறிவித்தார்கள். அந்த ஜம்புத்தீவு பிரகடனத்திலே இங்கே இருக்கக்கூடிய ஆந்திரா, கர்நாடகா, கேரளா, வெஸ்ட் பெங்காலில் இருந்தெல்லாம் ஆங்கிலேயருக்கு புரட்சியாளர் எதிரானவர்களை ஒன்று ஊரணியில் சேர்த்து அந்த ஜூன் 16ஆம் தேதி இந்த நாட்டின் விடுதலைக்காக சுதந்திர போர் முதலாக அறிவிக்கப்பட்டது. அதுதான் முதல் சுதந்திர போராட்ட பிரகடனம் என்று அறிவிக்கப்பட்டார்கள். அப்படிப்பட்டவர்களை அந்த பிரிட்டிஷ் அரசாங்கம் இவர் இருவரையும் அக்டோபர் 24ஆம் தேதி திருப்பத்தூரில் தூக்கிலிடப்பட்டார்கள். அந்த வம்சாவளியில் யாரும் இருக்கக்கூடாது என்பதற்காக எந்த ஒரு மன்னர் குடும்பத்திற்கும் அதாவது செய்யக்கூடாத அணியை மாமன்னர் மருதுபாண்டியர் அவர்களுக்கு செய்தார்கள். அவருடைய திருவுருவச் சிலையை இங்கே ஆந்திராவில் இங்கே புல்லட் அண்ணன் தலைமையிலையும் இங்கே இருக்கக்கூடிய எம்எல்ஏ அவர்கள், கமிஷனர் அவர்கள், அடுத்து சேர்மன், இங்கே இருக்கக்கூடிய மாவட்ட ஆட்சியர் அவர்கள், இங்கே உள்ள முதலியார் சங்கத்தவர்கள், இங்கே உள்ள மற்ற அமைப்பைச் சேர்ந்தவர்கள், அவர்களுக்கு எங்களுடைய ஐயா தேசிய தலைவர் அவர்களை மருதுபாண்டியருடைய சிலையை இங்கே நிறுவுவதற்கு எங்கள் மாமன்னர் மருதுபாண்டியர் வாரிசு சார்பாக உங்களுக்கு நான் நன்றி கலந்த வணக்கத்தை தெரிவித்துக் கொள்கிறேன். చిన్న మరుదు, ఇదే మరుదు చెప్పాలంటే తమిళనాడులో ఎంతో పోరాడి వాళ్ళు కూడా పేదవాళ్ళకు తోడుగా ఉండి, సార్ చెప్పినట్టు చర్చి లేని వాళ్ళకు చర్చి, మసీదు లేని వాళ్ళకు మసీదు, గుడి లేని వాళ్ళకు గుడి వాళ్ళు కట్టించి చాలా పోరాడి వాళ్ళ ప్రాణాలు వదులుకున్నారు. అటువంటి త్యాగ మూర్తి వాళ్ళకి మన చిత్తూరు పట్టణంలో ఈ పార్కులో వాళ్ళకు ఈ చోట మనం ఏర్పాటు చేయడానికి కూడా చాలా సంతోషంగా ఉంది. ఇదంతా పెద్దల ఆశీర్వాదంతో మన పెద్దిరెడ్డి సారు, రెడ్డి సారు, మన ఎమ్మెల్యే సారు, జగనన్న అందరూ కలిసికట్టుగా ఉండి ఇది ఇక్కడ విగ్రహం పెడితే మంచిదని నిర్ణయించారు. మాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ చరిత్ర గురించి మన చిత్తూరు ప్రజలు కూడా తెలియదు. ఈ విగ్రహం మనం పెట్టిన తర్వాత వాళ్ళు కూడా వాళ్ళు ఏం చేశారు దేశానికి అని కూడా తెలుసుకుంటారు. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం. ಇದು